నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. బోరుగడ్డ అనిల్ గత ప్రభుత్వంలో నోటికి హద్దు అదుపు లేకుండా విపరీతమైన మాటల పోకడితో ఆయన అరెస్ట్ అయ్యారు. పలు జిల్లాల్లో వివిధ కేసుల్లో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా జైలు నుంచి తప్పించుకున్నట్టుగా దొంగ మెడికల్ సర్టిఫికేట్లు పుట్టించి మా అమ్మకి బాగలేదని జైలు నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం అయితే పరారీలో ఉండేది మనకు కనపడుతుంది. సో దీని మీద మీ వివరణ ఏంటి? అంటే దొంగ సర్టిఫికేటా కాదా అనేటువంటిది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అది కోర్టు నిర్ధారిస్తే మనం చెప్పడానికి లేదు. సహజంగా నీకు ఆర్టిస్టులు కావాలనుకో ఎక్కడికి పోయి ఎత్తుక్కుంటావు? ఈ యూసఫ్ గూడ లేకపోతే ఫిలిం నగర్, హైదరాబాద్ లో ఫిలిం నగర్, యూసఫ్ గూడ ఏరియాలో జూనియర్ ఆర్టిస్టులు యాక్టింగ్ కోసం ఎత్తుక్కుంటా ఉన్నావు. కానీ నీకు అవసరం లేదు. వైసీపీ కార్యకర్తను సంప్రదించావంటే, వైసీపీ ఆఫీస్ని సంప్రదించావంటే నీకు బెస్ట్ యాక్టర్స్ దొరుకుతారు. అవునా? మొన్న పోసానికి ఇష్టమని చూసావు కదా. సరే, సినిమాల్లో మంచి ఆర్టిస్టు బాగా నటించగలడు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. కానీ బయట నిజ జీవితంలో కూడా ఎలా నటించగలడో మనం చూసాం కదా. రాని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చివరికి మెడికల్ రిపోర్ట్లో ఆయనకు హార్ట్ అటాక్ లేదు, అసలు ఏ అనారోగ్యం లేదని చెప్పేసి తేల్చేశారు. సో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా అసలు ఏం జరిగింది అనేది అంటే మీకు తెలుసు కదా. గత సంవత్సరం ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కావచ్చు, దాడులు చేయటం కావచ్చు, బెదిరించడం కావచ్చు, తదితర కేసులు ఆయన మీద దాదాపు 14 కేసులు నమోదై ఉన్నాయి. ఆ 14 కేసుల్లో భాగంగా గుంటూరు పోలీసులు ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన ఫస్ట్ అదుపులో తీసుకున్న కేసు ఏంటంటే ఒక భూ బదలాయింపుకి సంబంధించి ఒకరిని బెదిరించిన కేసులు అదుపులో తీసుకున్నారు. తర్వాత అనేక కేసుల్లో రిమాండ్లోకి వెళ్తా ఉన్నాడు. కొన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది, ఇంకా కొన్ని కేసుల్లో బెయిల్ రావాలి. ఇప్పుడు అనంతపురంలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులో ప్రజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్. అయితే జనవరి 14వ తారీఖున మా అమ్మకి అనారోగ్యంగా ఉంది, బాగాలేదు, నేను వెళ్ళి చూపించాలి, కొడుగ్గా నా అవసరం ఉందని చెప్పేసి మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ వేసుకున్నాడు. సరే, అమ్మ అనారోగ్యం అంటే సహజంగా కోర్టు కూడా మానవ కోణం చూపిస్తుంది కదా. ఫిబ్రవరి 15 నుంచి ఆయనకి ఇవ్వటం జరిగింది బెయిల్. ఫిబ్రవరి 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖు రాజమండ్రి జైలుకి సరెండర్ అయ్యాడు. ఈవినింగ్ 5 గంటలలోపు సరెండర్ కామని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సరెండర్ అయ్యాడు. సరెండర్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్చి 1వ తారీఖున మరొక పిటిషన్ వేసుకున్నాడు. మమ్మ అనారోగ్యం ఇంకా క్షీణించింది, గుంటూరు ఆసుపత్రి, లలిత ఆసుపత్రిలో ప్రజెంట్ అక్కడ చూపించాము, అక్కడ డాక్టర్ రాఘవ శర్మ గారు ప్రముఖ కార్డియాలజిస్టు, ఆయన చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్లమని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ సరైన వైద్యం దొరకదు, చెన్నై అపోలో హాస్పిటల్ తీసుకెళ్లమని రిఫర్ చేశారు. చెన్నై అపోలోకి వెళ్ళి చూపించుకోవాలి, నాకు మళ్ళీ మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి నా మధ్యంతర బెయిల్ని పొడిగించాలని చెప్పేసి హౌజ్ మోషన్ వేసుకున్నాడు. హౌజ్ మోషన్ వేసుకున్న తర్వాత దాన్ని అనుబంధ సర్టిఫికేట్ ఆల్రెడీ మధ్యంతర బెయిల్ ఇచ్చింది, దానికి అనుబంధంగా కాబట్టి కోర్టు వెంటనే తీసుకుంది, దాన్ని విచారించింది. విచారించడంలో దాన్ని నిజమైన సర్టిఫికేట్ అయినా కాదా అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ అడిగింది. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ అక్కడ ఉంటే ఆయన అడిగింది. అది నాకు కొంత ఐడియా లేదండి, ఇది నిజమా కాదా అనేటువంటిది అని చెప్పి చెప్పిన తర్వాత సరే అప్పటికి వాళ్ళ అమ్మ అనారోగ్యం కారణం చేత పోయాడు, మళ్ళీ కరెక్ట్ గానే వచ్చాడు కదా అని చెప్పేసి కోర్టు పరిగణన తీసుకుని ఒకటి ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదో చెక్ చేసుకోమని పీపీకి చెప్పింది. అలానే ఇతనికి మార్చి 11 వరకు అంటే ఈ నెల 11వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో ఉన్నారు. అయితే పీపీకి ఏం చెప్పింది, ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ కావునా కాదా చెక్ చేసుకోమంది కదా. మరి పీపీ అనంతపురం జిల్లా పోలీసులకి ఇస్తాడు కదా. అనంతపురం జిల్లా పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ది గుంటూరు కాబట్టి, చూపించిన హాస్పిటల్ కూడా లలిత హాస్పిటల్ గుంటూరుది కాబట్టి, చూపించిన డాక్టర్ రిఫర్ చేసిన డాక్టర్ గుంటూరులో ఉంటారు కాబట్టి గుంటూరు పోలీసు సమాచారం ఇచ్చారు. ఏమన్నా మా కాడ ఉన్నటువంటి ఖైదీ జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నటువంటి ఖైదీ వాళ్ళ అమ్మకి అనారోగ్యం బాగాలేదని చెప్పేసి మధ్యంతర బెయిల్ పొందాడు. అతను ఆ మధ్యంతర బెయిల్ పొందడానికి గుంటూరు లలిత హాస్పిటల్ వాళ్ళ అమ్మని చూపించారంట. ఇక్కడ సరైన వైద్యం లేదు, చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళమని అక్కడ డాక్టర్ రాఘవ శర్మ గారు చెప్పారంట. నిజమేనా రాఘవ శర్మ గారు చెప్పడం అనేది వాస్తవేనా, ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఒరిజినలేనా, ఒకసారి చెక్ చేసి మాకు చెప్పండి అని గుంటూరు పోలీసులు చెప్పాడు. గుంటూరు పోలీసులు ఏం చేశారు, ఈ లలిత హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లలిత హాస్పిటల్ని రాఘవ శర్మ గారిని అప్రోచ్ అయితే అసలు ఆయన రెట్టర్పాడు మీద ఆయన ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు, అది ఫేక్ సర్టిఫికేట్, ఆయన సైన్ అయినటువంటిది ఫోర్జరీ సైన్ అనేటువంటిది ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు ఇప్పుడు అనేది ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు నిజంగా వాళ్ళ అమ్మక ఆరోగ్యం బాగాలేదా, నిజమా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత బోరుగడ్డ అనిల్ కుమార్ది. ఇంకొక మాట ఏంటంటే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిజమే వాళ్ళ అమ్మకి అనారోగ్యంగా ఉంది అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, అంత నీటి లేదు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కనపడకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం ఇటు గుంటూరు పోలీసులు అటు అనంతపురం పోలీసులు వెతుకుతున్నారు. అది జరుగుతున్నటువంటి విషయం. దాదాపుగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అదే
పరారీలో ఉన్నాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ పరారీలో ఉంటే అతనికే ఇబ్బంది, ఆల్రెడీ రిమాండ్లో ఉన్న వ్యక్తి, మధ్యంతర బెయిల్లో ఉన్న వ్యక్తి, మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి రూల్స్ కి విరుద్ధంగా గనక పరిస్థితి అతనికి ఇబ్బంది. కాకపోతే అతనికి ఒక వెసులుబాటు ఉంది, 11వ తారీఖు దాకా అవకాశం ఉంది. ఇప్పుడు పరారీ అంటానికి కూడా లేదు, అతను మధ్యంతర బెయిల్లో ఉన్నాడు, 11వ తారీఖు వరకు అతనికి అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసులు చేయగల పని ఏంది, అతను పెట్టినటువంటి సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి కోర్టు మీద ప్రూవ్ చేసుకోవడం మాత్రమే. పరారీ అని క్లియర్ గా అంటానికి కూడా లేదు. 11వ తారీఖు వరకు బయట ఉండటానికి వాళ్ళ అమ్మ అనారోగ్య కారణాల నిమిత్తం దాన్ని హెల్త్ చెకప్స్ చేపించడానికి బోరగడ్డ అనిల్ కుమార్కి అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళ అమ్మ అనారోగ్యం అనేది నిజమా కాదా, ఇది పోలీసులు కోర్టు ముందు. అంటే ఇప్పుడు దాకా అసలు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు, కనీసం మీడియా కూడా ఎందుకు తెలియదు అంటారు? అది అంత గప్చుప్గా ఎందుకు చేశారంటారు? బోరగడ్డ అనిల్ కుమార్ విషయంలో చాలా విషయాలు చాలా గప్చుప్గా జరుగుతున్నాయి. గతంలో రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించిన విషయాలు, స్టేషన్లో దిండేసి చాపేసి పండుకోబెట్టిన విషయాలు అనేకం కూడా గప్చిప్గా జరుగుతున్నాయి. మరి ఎందుకు గప్చిప్గా జరుగుతున్నాయి అనేటువంటిది కొంత క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అదే బోరగడ్డ అనిల్ కుమార్కి పోలీసులకి చాలా అవినాభావ సంబంధం గత అనేక సంవత్సరాలుగా ఉంది అనేటువంటిది. అందువల్లే బోరగడ్డ అనిల్ కుమార్ అనేక నేరాలు చేయగలిగాడు అనేటువంటిది, లేదంటే అనేక మంది బెదిరింపు చేయగలిగాడు అనేటువంటిది, లేదా అనేక మాటలు మాట్లాడగలిగాడు అనేటువంటిది చాలా మంది ఆరోపిస్తున్నటువంటి విషయం. ఈ బోరగడ్డ అనిల్ కుమార్ ఈ రకంగా మారటానికి, ఇంత క్రిమినల్ హిస్టరీ రావటానికి, ఇన్ని కేసులు పట్టడానికి కారణం ఏంటంటే పోలీసు సహకారం. ఇప్పుడు మొదటి కేసులోనే నిన్ను గనక పోలీసులు సరిగా హెచ్చరించుంటే, చట్ట ప్రకారం నిన్ను శిక్షించి గనక ఉండుంటే, నీ నేరాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేసి గనక ఉండుకుంటే, నీకు శిక్ష వేపించగలిగి ఉండుంటే ఈ లెవెల్ దాకా వచ్చేది కాదు. బోరగడ్డ అనిల్ కుమార్ ఎలాంటి మనిషి అంటే, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అప్పటికే ఆయన 3 సార్లు సీఎంగా ఉన్నాడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, అలాంటి పెద్ద వ్యక్తినే అరగంట టైం ఇస్తే లేపేస్తా అన్నాడు. మామూలు కాదు. చంద్రబాబు నాయుడిని ఆ స్థాయి ఉన్నటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని, అంటే పవన్ కళ్యాణ్ అంటానికి కాదు, Z+ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ కమాండోస్ మధ్య ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అనగలిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా కామన్, పవన్ కళ్యాణ్ అన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని అన్నాడు. అతను నోటికి అడ్డు అదుపులేదు. ఇంకా పైగా వైసీపీ ప్రోద్బలంతో చిన్న స్థాయి లీడర్ అయితే అనేక మందిని అన్నాడు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ ఉన్నాడు, వైసీపీ నుంచి టీడీపీలోకి మారినటువంటి ఎమ్మెల్యే, అప్పటి ఈడ్చికెళ్తా అన్నాడు. సో ఇలాంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మందిని అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏకంగా చంద్రబాబు నాయుడు అర్ధగంట టైం ఇస్తే లేపేస్తా అన్నాడు. అలాంటి మనిషి మరి అంతగానో పెరిగిపోయిందంటే ఎంతగానో ట్రీట్మెంట్ అవసరం. కానీ అంతగానో ట్రీట్మెంట్ బోరగడ్డ అనిల్ కుమార్కి అంతుందా అంటే అందట్లేదు అనేటువంటిది చాలా మంది భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒకటి వాస్తవం, ఈ వరుస అరెస్టుల క్రమంలో వరుసగా ఒకవైపు వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతూ ఉంటే, అరెస్ట్ అయినటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ బయట దొరుకుతున్నాడంటే అదే కొంతమందికి జీర్ణించుకోలేనటువంటి అంశం ఖచ్చితంగా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.